అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామనేది, నిన్న ఒక మహిళా చెల్లెమ్మ ద్వారా నా మీద ఒక అభియోగం చేయించినారు. దానికోసంగా పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు యూట్యూబ్ ఛానల్ విలేకరులందరికీ, నా సహచర అభిమానులు, నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న మాట్లాడినటువంటి సబ్జెక్టులో 2012లో దేవరకొండ సుధీర్కి 1,50,00,000 రూపాయలు దొంగ బంగారం కొనేదానికి ఇచ్చానని చెప్పి ఆ అమ్మాయే మీడియా సమావేశంలో చెప్పడం మీరందరూ కూడా విన్నారు. స్పష్టంగా ఉంది వీడియోలో. సంతోషం. ఆ అమ్మాయి దొంగ బంగారం కొనేదానికేనని ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది. 2012లో ఎవరు గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. ఇది వాస్తవా కాదా? ఆనాడు నేనేమి అధికార పార్టీలో నేను నాయకుడిని కాదు, నేను సామాన్య కార్యకర్తగానే ఉన్నా. 2014 గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఆనాడు నేను సామాన్య కార్యకర్తగానే ఉన్నా. నేను చెప్తే అధికారులు వినడానికో, నేను చెప్తే సహాయం చేయడానికో నాకు పవర్స్ కూడా లేవు. ఆ రోజు 2014లో నేను వచ్చాను రామిరెడ్డి ప్రతాప్ ఇంటికి అని చెప్తుంది అమ్మాయి. నాకు తెలియదు, వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు. ఇంకొకరు చెప్పడం 2015లో కూడా వచ్చిందంట అంటున్నారు. అది నాకు వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు. 2017లో మాత్రం రామిరెడ్డి ప్రతాప్ ఇంటికి వస్తే మేము కూడా చాలామంది నాయకులు, కార్యకర్తలు అందరూ కూర్చొని ఉంటే, ఆనాటి శాసనసభ్యులు ఆ అమ్మాయి భర్త పార్కిన్సన్స్తో నరాలన్నీ చచ్చిపడిపోయి ఉంటే భుజాన్ని మోసుకొని తీసుకొని వస్తుంటే, ఇట్లా దేవరకొండ సుధీర్కి 1,50,00,000 ఇచ్చిందంట కదా బిస్కెట్లకి. ఒక్కరో డిఎస్పీ గారితో చెప్తాను, ఆ అమ్మాయికి తోడు పోయేసి చెప్పిరమ్మని చెప్పిన మాట వాస్తవం. నాతో నేను అబద్ధం చెప్పను. ఈ మాట కాణిపాకం వినాయక దేవస్థానానికి రమ్మన్నా ప్రమాణం చేద్దాం. లేదు మీకు నచ్చిన దేవాలయం, లేదు ఈ తెర వెనక సూత్రధారులు ఇద్దరు, ఒక పత్రికా విలేకరి, ఒక రాజకీయ నాయకుడు మాజీ, ఇంకెవరో ఇంకోరు ఉన్నారో ఎవరో తెలియాలా. పైన భగవంతుడికి చూస్తా అయితే ఉండడు. ఒక వ్యక్తి మీద ఎలాంటి ఆధారాలు లేకుండా నిస్సిగ్గుగా స్క్రిప్ట్ రాసి మరీ పంపించారు. ఆ అమ్మాయి పెట్టుకొని పాపము తడబడిపోతుంది, ఆ పేపర్ చూసుకొని సరిపోతుంది ఆ అమ్మాయి ఉసుక్కుమంటే. అదే జర్నలిస్ట్ క్లబ్లో చాలామంది సీనియర్ పాత్రికేయులు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మీరే ప్రశ్నించారు. ఇది ఎక్కడ అమ్మా, ఆనాడు జరిగింది కదా, ఎందుకు కేసు పెట్టలేదు, ఇది అసలు సుకుమారుడికి ఏం సంబంధం అని మీలాంటి అందరూ కూడా అడగడం కూడా జరిగింది. అక్కడ నోట్లోంచి మాట కూడా రాలా. మేము అడిగేది ఒకటే, డబ్బు ఇచ్చింది ఎవరికి నువ్వు చెప్తున్నావు? స్పష్టంగా చెప్తుంది, దేవరకొండ సుధీర్కి నేను డబ్బులు ఇచ్చాను, మా ఆయన నేను కష్టపడి, మాది బంగారం అంగడి, మేము దొంగ బంగారం కొనేదానికి డబ్బులు ఇచ్చామని చెప్తుంది. రైట్, సరే. దేవరకొండ సుధీర్కి కానీ నాకు కానీ బహిరంగ సవాల్, ఎప్పుడైనా నా ఫోను, సెల్ ఫోన్ వచ్చి నుంచి నా దగ్గర ఉండేది ఒకే ఒక్క నెంబరు, రెండో నెంబరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తీసుకున్నా, 2 నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. నా కాల్ డేటా లేదు. దేవరకొండ సుధీర్ చేసినటువంటి క్రిస్టియన్ మిషనరీ కార్యక్రమాలకి ఎవరు ఆ ఇళ్ళకు పోయి భోంచేసి ఆ ఇంట్లో కూర్చొని వచ్చారో ఈ కావలి ప్రజానికాన్ని అందరికీ తెలుసు. నేను కానీ ఏ రోజైనా సరే వాళ్ళతో మాట్లాడినట్టు కానీ, ఎక్కడైనా వాళ్ళతో నాతో పరిచయం ఉన్నట్టు కానీ నిరూపిస్తే దేనికైనా నేను సిద్ధం. వాళ్ళ చిన్నాయన సురీర్, దేవరకొండ సోము, శశి మా అల్లూరు కాబట్టి రాజకీయంగా
ఆ అబ్బాయి లీడర్గా ఉంటే అంతవరకు పరిధి తప్పితే మాకు అల్లూరులో పరిచయం. వాళ్ళకి అసలు ఈ సుధీర్ అనే వ్యక్తి నాకు పరిచయం కూడా లేదు. శాసనసభ్యులుగా ఆనాడు ఉన్నటువంటి వ్యక్తి ఇది పోయి మాట్లాడి రమ్మని చెబితే నేను అప్పుడు కూడా అన్నాను, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీలు నీకు ఫోన్ చేసేది ఏంది, మనం ఏం చేయగలమని చెప్తే వాళ్ళు చేయలేదంట సహాయము, నువ్వు పోయి చెప్పిరమ్మంటే డిఎస్పీ ఆఫీస్కి నేను పోయి ఒక మహిళా చెల్లెమ్మ వచ్చింది అని చెప్పి నేను పోయి డిఎస్పీ గారికి చెప్తే డిఎస్పీ గారు ఏం చెప్పినారు, ఇది మా పరిధి కాదు సుకుమారెడ్డి గారు, విజయవాడ పరిధి, డబ్బులు అక్కడే ఇచ్చిందని ఆ అమ్మాయి చెప్తుంది కాబట్టి కేసు అక్కడ పెట్టమని చెప్పింది. ఇది క్లియర్. విజయవాడలో కేసు పెట్టారు, వసూలు చేసుకో, అయిపోయింది. ఆ అమ్మాయి అన్న మాటగా నాకు బాధ ఎక్కడంటే డిఎస్పీ గారి ఆఫీస్ దగ్గరికి పైకి వచ్చి చెప్పింది, పాపానికి ఒక మహిళ వచ్చింది కదా, శాసనసభ్యులు గారు చెప్పినారు కదా అని నేను పోయిన పాపానికి ఈరోజు నిన్న నా మీద వేస్తున్నారు. బాగానే ఉంది, సంతోషం. ఆ అమ్మాయి చెప్పింది ప్రెస్ మీట్లో, ఏమని చెప్పింది, అయ్యా నేను డిఎస్పీ ఆఫీస్కి వచ్చాడు, మమ్మల్ని కింద పెట్టాడు, పైకి పోయి మాట్లాడాడు, కిందకు వచ్చాడు, నాతో మిస్బిహేవ్ చేశాడు అంది. మీరే మీడియా మిత్రులే సాక్ష్యం. డిఎస్పీ గారి ఆఫీసులో సీసీ క్యామ్స్ ఉన్నాయి, కింద డిపార్ట్మెంట్ ఉంది, సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు, వాళ్ళందరి కళ్ళ ముందు నేను మిస్బిహేవ్ చేస్తే అధికారులు గమ్ముకుంటారా నన్ను చూస్తా? ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఆనాడు నా మీద కేసులు పెట్టారు. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు నన్ను గమ్ముగా వదిలిపెడతారా? సభ్య సమాజంలో ఒక నిందేసేటప్పుడు కనీసం చెప్పించే స్క్రిప్ట్లో కూడా చేతకాల పాపం రాయించినటువంటి వ్యక్తులకి ఆ స్క్రిప్ట్ క్లియారిటీగా కనపడుతుందా లేదా అర్థమవుతుంది అందరికీ. ఇంకొక మాట అనింది, నా భర్తని కుంటోడా అని నేను అన్నానని, నా కుటుంబం తీసుకొని నేను ఎక్కడికి రమ్మంటే వస్తా, ఏ గుడికి రమ్మంటే అక్కడికి, ఒక్క మాట తన భర్తను నేను మా పొరపాటు కూడా అసలు అంత టైం కూడా మాట్లాడాడ. ఆడ సీసీ క్యామ్స్ ఉంటాయి, రికార్డింగ్ ఉంటుంది, భద్రంగా ఉంటుంది, ఎక్కడికి పోదు పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ రోజు కూడా. అమ్మ డిఎస్పీ గారు ఈ మాట చెప్పారు చెల్లెమ్మ అని చెప్తా. ఈ కావలి నియోజకవర్గంలో కావచ్చు, నెల్లూరు జిల్లాలో ప్రాంతంలో కావచ్చు, బయట రాష్ట్రాల్లో కూడా నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు, చాలా మంది ప్రత్యేకంగా నన్ను పార్టీ పరంగా పెంచు. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఒక ఫంక్షన్కి వెళ్ళినా నా నోట్లో నుంచి వచ్చే ఫస్ట్ మాట చెల్లెమ్మ అక్క. ఈ ఒక్క మాట తప్పితే నేను పొరపాటుగా ఒక్క మాట ఏ ఆడబుద్దనైనా సరే అన్నానని నిరూపిస్తే ఈ కావల్లోనే ఉదయగిరి బిజినెస్ సెంటర్లో నన్ను నిలవంగా ఉరిదీయచ్చు. ఐఎమ్ రెడీ. కాకపోతే ఏదైనా సమస్యల మీద రాజకీయ కోణంలో నా దగ్గరికి వచ్చినటువంటి మహిళా చెల్లెమ్మల్లో తప్పు ఏదైనా జరుగుంటే, అమ్మ ఇది తప్పు నువ్వు చేసింది, ఇది మంచి పద్ధతి కాదు, నువ్వు మార్చుకో అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసులు లేకుండా రాజీ చేసిన సందర్భాల్లో, ఒక కుటుంబాన్ని భార్యాభర్తలు విడిపోతే కలిపిన నేరానికి నా మీద కిడ్నాప్ కేసు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసిన చరిత్ర కావలి ప్రజానాయకులు అందరికీ తెలుసు. మీలో విలేకరుల సోదరులకు చాలా మందికి తెలుసు. రాజకీయ ముసుగు వేసుకొని కొందరు దొంగలు ఏ విధంగా ప్రవర్తిస్తారో చాలా మందికి తెలుసు. నేను మాట్లాడకూడదు పేర్లు, ఒకరిని మనం వ్యక్తిగతంగా ఆధారాలు లేకుండా విమర్శించాను. నేను ఎప్పుడు ఒక మాట అనేటప్పుడు సుకుమారెడ్డి క్యారెక్టర్ని ఎన్నిసార్లు అసెస్ చేస్తారో, దసరా తర్వాత దసరా లోపల రాజకీయ యుద్ధం ప్రకటిస్తున్నా వదిలే ప్రసక్తే లేదు. దేనికి భయపడ్డు సుకుమారెడ్డి, ఇది రాసి పెట్టుకోండి. నేను ఎక్కడికి పారిపోలా, కావల్లోనే ఉంటున్నా, నా పని నేను చేసుకుంటున్నా. ఇటీవల కాలంలో రాజకీయాలు చూసి రాజకీయాల నుంచి విరమించుకొని స్వచ్ఛంద సేవా సంస్థ మా తల్లిదండ్రుల పేరుతో ఏర్పాటు చేసుకొని పేద విద్యార్థులకి బాగలేకపోతే ఆరోగ్యం పరంగానో చూపించుకొని చచ్చిపోయిన రోజు ఆ 10 మంది వచ్చి తీసుకోపోతారు, ఏడుస్తా, చాలు మన జీవితానికి ధన్యం అయిపోద్దని డిసైడ్ అయిపోయాడు. కామ్గా ఉండదలుచుకోండి. కానీ ఈ ఇంత నీచమైనటువంటి ప్రవర్తిస్తున్నటువంటి ఇంత ఒక వ్యక్తిని ఎన్నిసార్లు అసెస్ చేస్తారు? గతంలో మీ అందరికీ తెలుసు, కలెక్టర్ శేషగిరి బాబు, నేను సెకండ్ వైఫ్ని
అని చెప్పి కావిల్లో ఒక మహిళా చెల్లెమ్మ వీడియో వదిలితే ఆ రోజు ఒక కంటైనర్ నిండా డబ్బు వస్తే సుకుమార్ రెడ్డి తీసుకొని పోయాడు అని చెప్పింది మహాతల్లి. ఆ రోజు కూడా పోలీసు డిపార్ట్మెంట్కి కేసు పెట్టి డిపార్ట్మెంట్ అందరం పోయి విలేకరులు తీసుకుపోయే సమక్షంలో ఆ అమ్మాయి చేత ఎవరు పెట్టించారో కూడా ఆ రోజు మీరే, ఆ రోజు నిర్దోషిగా సుకుమార్ రెడ్డి ఆ రోజే చేశారు. బాగుంది. ముఖ్యంగా చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్న ఆ చెల్లెమ్మని పాపం నేను, సుకుమార్ రెడ్డి కడతాడా దేవరకొండ సుధీర్ రెడ్డి కడతాడా? పేరు కూడా తెలియకుండా డబ్బిచ్చామ్మా నువ్వు చెల్లెమ్మా. దేవరకొండ సుధీరమ్మా, సుధీర్ రెడ్డి కాదమ్మా. సరే, డిఎస్పీ గారు ఆఫీస్ నుంచి పోయేటప్పుడు వాళ్ళు పిల్లకాయలను పంపించి నా పేరు చెప్పించి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ నైజం అది, నీ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తుల నైజం అది. దానికి సుకుమార్కి ఏం సంబంధం? చాలామంది కావలి నియోజకవర్గంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏర్పడతా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా కావలిలో సుకుమార్ పేరు చెప్పుకొని చాలామంది నాయకులు చాలా చేశారు. అన్ని నిందలు నేనే మోసా, విత్ సాక్ష్యాలు ప్రూఫులతో సహా ఆధారాలతో సహా. దసరాలో కానీ దసరా తర్వాత కానీ నేను మళ్ళీ 100 ఎపిసోడ్లు ఉంటాయి. ఖబర్దార్, మళ్ళీ చెప్తున్నా, నేనేం భయపడి పారిపోయే రకం కాదు. ఇంత నీచంగా దిగజారినటువంటి నాయకులతో కలిసి పనిచేశానని చెప్పి బాధపడుతున్నా. ఈరోజు నేను సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితికి వచ్చే నేను ఇటువంటి వ్యక్తిత్వంలోనే ప్రయాణం చేసింది. ఇదేనా రాజకీయంలో నేర్పించింది మనకి పెద్దలు? విలువలతో విశ్వసనీయతో రాజకీయాలు నేర్పిస్తే పనిచేసాం మేము. డబ్బు కోసం ఆశించి పని చేయలేదు. ఇదే మీడియా మిత్రులు సాక్షిగా అడుగుతున్నా నేను. కరోనా కాలంలో మీరందరూ కూడా పనిచేశారు పాపం. కష్టకాలంలో మనందరం కూడా పనిచేశాం. ఎవరైనా ₹1 సహాయం చేశారా ఆనాడు? నిజాయితీగా నేను చేయగలిగిన సహాయం చేశాను నేను. ఎంతోమంది అక్క చెల్లెమ్మలు ప్రాణాలు కాపాడాను నేను. సొంత నిధులు వేసిచ్చాను. ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేశాం. హాస్పిటల్కి బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ బిల్లులు కట్టాం. సహాయం చేశాను నేను. ధైర్యంగా చెప్తాను. అడ్రస్ చేసిన సహాయం కూడా ఉంటుంది. ఏ రోజు చెప్పుకోవాలి. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఆ చెల్లెమ్మ ఆరోపించింది. మళ్ళీ ఇంకొక చెల్లెమ్మ కూడా చేశారు రాబోతున్న తొందరలో. స్క్రిప్ట్ ఎలక్షన్కు ముందే 3 నెలల ముందే నా మీద డబ్బులిచ్చి రేప్ కేసు పెట్టించి లోపలేయాలని కుట్ర పన్నితే ధైర్యం దమ్ము చాలక ఆగిపోయింది. ఎవరబ్బా, ఎవరు పెడతారు మహిళా తల చేత నా మీద పెట్టి అనుకుంటే ఇప్పుడు ఈ అమ్మాయి అనేది తెలియంది అంతిమంగా. ఇంకొక ఆమెను ఎవరో పట్టుకున్నారంట. రేపో మాపో ఆమె చేత కూడా ప్రెస్ మీట్ పెట్టిస్తారంట. వ్యాపారాల్లో పొలాలు కొనుక్కొని ఉంటాం, ఎన్నో చేస్తుంటాం బిజినెస్లు తప్పితే వ్యాపారంలో నీతి నిజాయితీగా. మళ్ళీ చెప్తాను ఈ మాట, సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్లో కూడా నీతిగా నియమంగా రూల్స్కి వ్యతిరేకంగా లేకుండా రూల్స్కు లోబడి న్యాయబద్ధంగా డాక్యుమెంట్ క్లియర్గా చూసుకొని పొలాలు కొన్నాడు తప్పితే. ఉండొచ్చు ఫ్యామిలీ డిస్ప్యూట్లు ప్రతి దాంట్లో ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉండొచ్చు, వాళ్ళు పరిష్కారం చేసుకొని తీసుకున్నాం తప్పితే ఎవరి దగ్గర బెదిరించో భయపెట్టో కబ్జాలు చేసుంటే 2 సంవత్సరాలు నన్ను సస్పెండ్ చేసిన 2 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు? ఏం చేయలేకపోయారు. ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ద బెస్ట్ ఎమ్మెల్యేగా. అవినీతి రహిత పరిపాలన ఎలా ఉంటుందో చూస్తున్నా, సంతోషపడుతున్నా. నేను ఈ సందర్భంగా కూడా ఎమ్మెల్యే గారిని కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే మనకు ప్రజలు ఓట్లేసేది ప్రజల్ని పరిపాలించమని, కానీ ఓట్లేసినటువంటి ప్రజలను దోచుకోమని కాదు. ఇది సందర్భం కాదు. ఎందుకంటే ఈ సబ్జెక్టు డిబేట్ కాకూడదనే తర్వాత మాట్లాడతాను ఇంకో ప్రెస్ మీట్లో. ఆ అమ్మాయి విషయంలోనే మళ్ళీ చెప్తున్నా నేను, ఏ మహిళా చెల్లెమ్మను కూడా చెల్లెమ్మ అని నా మనసులో నుంచే మాట్లాడతాను తప్పితే ఏ ఆడబొడిచనైనా సరే ఎక్కడైనా సరే సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి క్యారెక్టర్ అసెస్మెంటు అని నిరూపిస్తే కావలి ఉదయగిరి పిజి సెంటర్లో ఏ శిక్షకైనా సుకుమార్ రెడ్డి సిద్ధం. నేను కోర్టులో పొరుగు నష్టం దావా వేయబోతున్నా, డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వబోతున్నా, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వబోతున్నా, డీజీపీ గారికి ఇవ్వబోతున్నా.
ఈ తెర వెనక ఉన్నటువంటి వ్యక్తులు కాల్ లిస్ట్ బయటికి తీయండి. ఎవరెవరు ఉన్నారో నేను చెప్పబలేదు, డిపార్ట్మెంట్ చెప్పద్ది, ప్రభుత్వం చెప్పద్ది. నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నా. నా మీద ఆధారాలు లేకుండా రాసిన ఏ విలేకరును కూడా వదలదలుచుకోవాలి ఈ విషయంలో. నేను అదైతే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను కోర్టుకి అయిపోతున్నా, పరువు నష్టం దావా కూడా అయిపోతున్నా, లీగల్గా నేను ప్రొసీడ్ అవుతున్నా. మీ అందరికీ కూడా తెలుసు కావలి చరిత్ర. దొంగ బంగారం బిస్కెట్లు ఎవరు చేస్తున్నారో, ఎవరు చేశారో, సుకుమారుడికి ఏం సంబంధం? ధర్మమా? మీడియా సోదరులారా ఒక్కసారి ఆలోచించండి, మిత్రులారా కూడా. సుకుమారుడి క్యారెక్టర్ అదేనా? ఆలోచించండి మీరు. ఒక్క విలేకరి, ఒక్క పత్రిక విలేకరి చేస్తున్నటువంటి కుట్ర. త్వరలోనే భయపడి ఎక్కడికి పోడు విలేకరు గారు, కావల్లోనే ఉంటా, చివరి అంకం వరకు కూడా భయపడి ఎక్కడికి పారిపోడు. లేదా ఒక్కరోజు తేల్చుకుందామా? నీ అనుకునే నాయకుడు నువ్వు కలిసి రాండి, కొట్టుకుందాం. ఐఎమ్ రెడీ. నేను ఒక్కడే వస్తా, మీరు ఎంతమంది తీసుకొచ్చి కొట్టండి. ఐఎమ్ రెడీ, సిద్ధం. లేదా ఇంకోటి కూడా చెప్పారు ఇటీవల కాలం, విన్నా, ఎలక్షన్ ముందు కూడా విన్నా, రౌడీల్ని పంపించి చంపించేస్తా 5 నిమిషాలని చెప్పారంట. ఐఎమ్ రెడీ, సుకుమార్ రెడ్డి. అంతేగాని నా క్యారెక్టర్ని దయచేసి మీడియా మిత్రులకి, కావలి ప్రజానికానికి, ఈ తెర వెనుకను ఉన్నటువంటి దొంగలకి నేను చెప్తున్నా, సుకుమారుడి క్యారెక్టర్ ఇప్పుడు కూడా తెరిచిన పుస్తకం, తెల్ల కాగితం నా జీవితం. తప్పుడు పనులు చేసి సుకుమారుడు బతకలేదు, బతకడు. ఆ పరిస్థితి చేసిన రోజు సుకుమారుడు చనిపోయినట్టే నా దృష్టిలో. నేను ఇలాగ బతికా, విలువలు, విశ్వసనీయత, మానవ సమాజంలో బతుకుతున్నాం మనం, మృగాలం కాదు. ఎందుకంటే ఒక ఇంటికి ఒక ఆడబడుచు మన సహాయానికి వస్తే, చెల్లెమ్మ అని చెప్పి మన సొంత చెల్లెలకి ఏ విధంగా బిడ్డ జరగద్దో, లేదా నా కూతురికి ఏ విధంగా జరగద్దో, నా భార్యకి ఏ విధంగా జరగద్దో ఆలోచించానే కానీ ఏనాడు దురుద్దేశంతోనో వేరే చూపులతోనో సుకుమారుడు చూడలేదు. చెల్లెమ్మ, నువ్వు ఏ ఇంటికైతే వచ్చావో, ఏ ఇంటికైతే నువ్వు సహాయం చేయమని వచ్చావో, 1000 కోట్లు ఆస్తుందమ్మా, నింద 1000 ఇస్తానంటే 5 కోట్లు తీసుకో తల్లి వాళ్ళ దగ్గర నుంచి. నా దగ్గర అంత డబ్బు కూడా లేదమ్మా, నాకేమి సంబంధం తల్లి. దయచేసి చెప్పుడు మాటలు విని ఆ చెల్లెమ్మకు మళ్ళీ చెప్తున్నా, అనవసరంగా కోర్టులకి చట్టపరంగా ముందుకు పోయేదానికి నువ్వెందుకు తల్లి అనవసరం? వాళ్ళ నువ్వు బలిపసు కావద్దు. నీకు అన్యాయం జరిగింది చెప్పుకోండి. ఏం చేస్తున్న అమ్మాయి మా అమ్మగారింటికి పోయిందంట. ఏది ఏమ్మా 2018లో మొన్న జరిగింది కదా, ఎస్పీ గారు తిరుమలేశ్వర రెడ్డి గారు కేసులు పెట్టండి, ఎవరైనా బాధితుడిని రమ్మంటే ఎటు పోయామంటే మా అమ్మగారింటికి పోయా. ఇప్పుడు వచ్చింది నాకు గుర్తు. అంటే ఇప్పుడైతే సుకుమారుడిని బ్లేమ్ చేస్తే ఏమైనా చేసేయచ్చు, చేయండి. మహా అయితే ఏం చేస్తారు? దొంగ కేసులు పెట్టి జైలుకి పంపిస్తారు. జైల్లో ఆపండి ఏం పెట్టలేరు కదా, బయటకు వస్తాను కదా, ఆడకపోను, పారిపోను. సుకుమారుడు అయితే పారిపోడు. దయ ఉంచి చెల్లెమ్మ, మళ్ళీ చెప్తున్నాను, చెప్పుడు మాటలు విని ఇటువంటి తప్పుడు ఆరోపణలు ఆధారాలు లేకుండా వేసిన దాని మీద నేను లీగల్గా ముందుకు పోతున్నా. మహిళా చెల్లెమ్మలందరినీ కోరుకుంటున్నా, సుకుమార్ రెడ్డి మనస్తత్వం ఏందో ఈ కావలి నియోజకవర్గంలో మహిళా చెల్లెమ్మలకి, జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎవరు అడిగినా సుకుమారుడి క్యారెక్టర్ ఏందో ఎవడైనా చెప్తాడు. దయ ఉంచి ఇటువంటి లుచ్చా రాజకీయాలు, నీచ రాజకీయాలు చేయొద్దని కూడా మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిస్తూ, ఈరోజు ఈ పత్రికా సమావేశం ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబ్ ఛానల్ వారికి, నాతో కూర్చున్నటువంటి సహచర మిత్రుల అభిమానులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. మీరు పార్టీ మాజీ ఎమ్మెల్యే గారు దీన్ని కావాలని ప్రెస్ మీట్ పెట్టించారు, నిజమే సార్? నేను నాకు తెలిసినట్టు వరకు మధు గారు, చిరంజీవిని ఇటీవల కాలంలో 20 రోజుల నాడు కలిసి వచ్చాడని ఇప్పుడే తెలుస్తుంది నాకు. ఇప్పుడే చెప్పారు ఎవరో, మీ ద్వారా తెలిసింది నాకు కూడా. అది ఆయన జనసేనలో పోతాడని అనుకుంటున్నారు. నేను దసరా తర్వాత నా రాజకీయ భవిష్యత్తు, నేను ఏమి యుద్ధం ప్రకటిస్తానా, నేను ప్రెస్ మీట్ అనౌన్స్ చేసిన మాట వాస్తవం. ఎందుకు చేశానో ప్రతి అంశం క్షుణ్ణంగా చెప్తా. ఎందుకంటే ఈరోజు ఈ సబ్జెక్ట్ డిబేట్ కాకూడదని ఈ విషయాన్ని ఇంతతో ముగిస్తున్నా.
సుకుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని కాల రాసేందుకే మాజీ ఎమ్మెల్యే పని కట్టుకున్నాడని కూడా నిజమే కాదు, మీరందరూ చెప్పింది నాకు వాస్తవం అందరూ చెప్తున్నారు కదా. ఆ విలేకరు పేరేమని చెప్పు. ఇది సందర్భంగా ఎందుకంటే లీగల్గా పోతున్నాను కదా, నా నోటి నుంచి అసలు ఆ అమ్మాయి ఎవరో అది తెలీదు. నేను పోయింది ఓన్లీ శాసనసభ్యులుగా ఆనాడు ఉన్నటువంటి వ్యక్తి నాకు చెబితే నేను డిఎస్పీ ఆఫీస్కి పోయాను తప్పితే నేను ఎక్కడా అసలు నాకు వాళ్ళు ఎవరో తెలియదు. నా కాల్ లిస్ట్ ఉంది, నా ఫోన్ డేటా ఉంది, నా ఇంటి గడప అడ్రస్ కూడా ఇది అమ్మాయికి. పని నా అపార్ట్మెంట్ సీసీ క్యామ్స్ ఉన్నాయి, రికార్డింగ్ ఉంటుంది, చూసుకోవచ్చు. నేను ప్రజెంట్ వైసీపీ పార్టీలోనే ఉన్నానమ్మా. ఏందమ్మా వ్యతిరేక ఏ పార్టీ వాళ్ళని? అవును, తప్పే ఉంది. పరిపాలన ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు ప్రశంసిస్తాం. ఎందుకంటే ఎవరు చేసినా అది నేనైనా ప్రజెంట్ ఎమ్మెల్యే శాసనసభ్యులు కృష్ణనైనా లేదా మాజీ శాసనసభ్యులైనా అంతకుముందు ఎవరైనా యానాదిరెడ్డి దగ్గర నుంచి కొండపనాయుడు దగ్గర నుంచి బేదా మస్తానరావు దగ్గర నుంచి అందరూ పరిపాలన చేసాం, అందరి పరిపాలన చూసాం. కావిల్లో ఎవరు పరిపాలన చేస్తే వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తాం, తప్పే ఉంది. మాజీ ఎమ్మెల్యే గారిని ప్రశంసించాలి సార్, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు. అది ఇంకేముంది, దానికి ఇబ్బంది ఏముంది? ఎవరు మాట్లాడింది? ఎవరు కనపడ నాకు? సుబ్బారావు గారు నువ్వా? చెప్పు సుబ్బారావు.